హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఆకు చేపలుతో నేను పులుసు చేస్తున్నాను. అంటే నేను 2-3 టైప్ ఆఫ్ ఫిషెస్ అంటే 2-3 రకాల చేపలు తీసుకున్నాను. అవి వాటిని శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టుకుందాం. మనం ఒకటే రకం చేపలతో పెట్టుకునే కంటే 2-3 రకాల చేపలతో పులుసు పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మనకి చేపలు, చికెన్ కర్రీ వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసి ఆనియన్ని ఉల్లిపాయలని మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అందులోనే మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకొని మొత్తం వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, ఉప్పు వేసి మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఇదంతా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాను వేగించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకున్నట్లయితే మనకి పసుపు కూడా వేసుకున్నాం కదా, మొత్తం ఇందులోంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలా. సపరేట్ అయిపోయి మనకి మసాలా అనేది బాగా వేగితే సూపర్ ఉంటుంది. లేకపోతే మనకి ఆయిల్ సపరేట్ అవ్వకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు కాస్త ఉప్పు తక్కువగా ఉంది, అందుకనే కాస్త మళ్ళీ సాల్ట్ వేశాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా మనం చేప ముక్కలు అనేవి, చేపలని ఇందులో వేసుకుందాం. నేను 4-5 రకాల చేపలతో పెడుతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఇవి వేసి ఆకు చేపలు, గులిగింతలు, కిలాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ చేపలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మనం తర్వాత ఎక్కువ కలపకూడదు. ఒక్క 5 మినిట్స్ ఇలా ఉంచి మనం ఈ మసాలాలో ఉడికించుకొని ముందుగా మనం చింతపండు కూడా నానబెట్టి ఉంచుకుంటాం కదా. చింతపండు పులుసు అనేది మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకుని ఆ పులుసు అంతా వేసి ఒక్కసారి ఇలా మనం మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకొని తర్వాత లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 15 నిమిషాలు మనకి పులుసు అనేది మరిగి దగ్గర పడేంత వరకు మనం మరిగించుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మొత్తం అంతా మరిగిన తర్వాత చూడండి, పులుసు అనేది మనకి చక్కగా రోలింగ్ అవుతుంది, మరుగుతుంది, బాయిల్ అవుతుంది కదా. మొత్తం మరిగాక మనం ఒక్కసారి ఉప్పు చూసుకొని మనం ఈ పులుసు అనేది తీసేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.